హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు షాలం టెక్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం తమిళ చూసాం కదా, లైట్. సో డిజిటెక్ నుంచి ఎల్ఈడి రింగ్ లైట్ గైస్. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి విత్ స్టాండ్, వితౌట్ స్టాండ్ ఉంటాయి. లేదు అనుకుంటే ఆర్జీబీ టైప్ ఉంటాయి, లేదు అనుకుంటే నార్మల్ ఈ టైపు. నేను తీసుకున్నది అయితే ఓన్లీ 2 మోడ్స్ ఉన్నాయి. అది వచ్చి వైట్ అండ్ గోల్డిష్. సో అది మనం రివ్యూలో చూద్దాం. సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం అన్బాక్సింగ్లో చూద్దాం. సో రెండు ఒకేసారి కంప్లీట్ చేస్తాను. ఇక పెద్ద వీడియో అయితే నేను మీకు ఇవ్వను. సో ఈజీగా కంప్లీట్ చేద్దాం. సో దీని గురించి నేను మీకు ఈరోజు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడానికి ఈ వీడియో తీసుకొచ్చాను. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అండ్ నేను యూజ్ చేసే స్టాండ్ లైక్ మొబైల్ స్టాండ్, అదే కెమెరా స్టాండ్, మొబైల్ కూడా వాడుతాం కదా హోల్డర్ యూజ్ చేసి, అది డిజిటెక్. అండ్ అంతే కాకుండా బ్యాక్ డ్రాప్. సో మనం బ్యాక్ వేసుకునే గ్రీన్ స్క్రీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా నేను డిజిటెక్ నుంచి పర్చేస్ చేశాను. బికాజ్ ఇట్స్ ద లైఫ్ లాంగ్ ద బెస్ట్ అనమాట. ఎంత బాగా వాడితే అంత ఎక్కువ కాలం వస్తుంది. చాలా బాగుంటుంది, మంచి లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది డిజిటెక్ కంపెనీ గ్యాడ్జెట్స్కి. అందుకని ఈసారి రింగ్ లైట్ కూడా నేను డిజిటెక్దే కొందామని చెప్పేసి అనుకున్నా. అదేవిధంగా పర్చేస్ చేశాను గ్రేట్ ఇండియన్ డీల్స్లో. ఓకే, సో డీల్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ తక్కువ కాస్ట్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది. మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా ప్రీమియం అండ్ బెస్ట్ డీల్స్. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటెక్ అని చెప్పి రాస్తుంది, అండ్ లైట్ కూడా పక్కన వెళ్ళి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మీకు బటన్స్. ఒకసారి మీకు రివ్యూలో ఇంకోసారి నేను దీని గురించి చెప్తాను. సో చూస్తే తెలిసిపోతున్నాయి కదా ఏది అలా యూజ్ అవుతుంది అనేది. ఓకే, అండ్ ఇది మనకు వచ్చి మోడల్ DRL-14 డ్యూయల్ కలర్ టెంపరేచర్ అని చెప్పేసి అంటున్నారు, వైట్ అండ్ గోల్డిష్ కలర్స్. ఓకే, మేడ్ ఇన్ ఇండియా. సో కింద మీరు చూస్తే చూడండి గైస్, ఇక్కడ ఆప్షన్స్. ఓకే, నో షాడో అపర్చర్, స్టెప్లెస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ, అండ్ దెన్ రన్ ఆన్ ఏసీ. అంటే ఏసీ అంటే ఎయిర్ కండిషనర్ కాదండి, ఏసీ కరెంట్. అంటే మనం ఏసీ డీసీ ఉంటుంది కదా అది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ అవుట్పుట్ 30 వాట్స్ గైస్. అండ్ డ్యూయల్ కలర్ టెంపరేచర్ వచ్చి 3200K to 6500K వరకు మీకు సపోర్ట్ చేస్తుంది. ఇల్యూమినేషన్ 2700 LM. ఓకే, అండ్ కింద కూడా సేమ్ అదే రాశాడు. ఓకే, ఫోటోకి వీడియో షూట్స్కి యూజ్ అవుద్ది. సెల్ఫీ, మేకప్ ఆర్టిస్ట్, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్. సో చూస్తారు కదా మీరే పర్చేస్ చేశాక. సైడ్ తన మోడల్ వేశారు. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ కూడా సేమ్ గైస్. ఫీచర్స్ అవన్నీ ఇచ్చాడు. ఇన్పుట్ అంతా 5 volts 1 amperes అంటే, అవుట్పుట్, లూమియా అడ్జస్ట్మెంట్, ఫ్లాష్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా సైడ్ చూస్తే మీకు ప్లగ్ ద USB పోర్ట్ ఇంటూ ద పవర్ స్లాట్. తెలుసుగా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎప్పుడు యూజ్ చేసేదే. ఈ ప్యాక్లో రింగ్ లైట్ బాడీ అండ్ స్మార్ట్ ఫోన్ మౌంట్, బాల్ హెడ్, ఇన్స్ట్రక్షన్, యూజర్ మాన్యువల్ అని చెప్పారు. సో చూద్దాం ఓపెన్ చేసి. సో ఇది మనకి పైన ఉందా అన్బాక్సింగ్. చూద్దాం. ముందు రింగ్ లైట్ కన్నా ఇది కొంచెం పెద్దదానిలా ఉంది, పాతదే, వేరే మోడల్ అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మరి నిలబడుతుందో లేదో పాత స్టాండ్కి అయితే తెలీదు. నేను పర్చేస్ చేసింది అయితే ఓన్లీ రింగ్ గైస్, స్టాండ్ లేదు, ఓన్లీ రింగ్ లైట్. సో ఇందులో మనకి చెప్పినట్టే చూద్దాం. మొబైల్ స్టాండ్, మొబైల్ హోల్డర్ అనేది ఇచ్చాడు. ఓకే, చెప్పినట్టే చేశాడు, వెరీ గుడ్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఓకే, స్టాండ్ కోసం హోల్డ్ చేయడానికి కింద. ఓకే, నైస్. Then USB cable including with the wire of the light. Okay, so okay, ఇది వచ్చి మనకి తెలుసు కదా USB చార్జర్ కనెక్ట్ చేయడానికి. దాన్ని బట్టి మీరు చూసుకోండి, పెట్టాలి, మీరు చూసుకోవాలి ఛార్జర్. ఓకే, ఫాస్ట్ ఛార్జర్కి పెట్టకూడదు. ఇది దీని ఎంత వోల్ట్స్ ఆ వోల్ట్స్ ఛార్జర్కి మాత్రమే పెట్టండి. ఎంత వాట్స్ దాన్ని బట్టే మీరు ఇది పెట్టాలి. అంతేగాని ఎక్కువ దానికి తక్కువ దానికి అయితే పెట్టద్దు. ఎక్కువ దానికి పెడితే లైట్ అనేది ఖచ్చితంగా మీకు పాడైపోతుంది అనమాట, మళ్ళీ ఆన్ అవ్వదు. సో ఆ ఒక్క విషయంలోనూ మీరు ఒకసారి జాగ్రత్త తీసుకోవాలి. సో దాని గురించి మనం రివ్యూలో మాట్లాడుకుందాం. ఇదైతే గైస్ దీంతో పాటు వచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మనం రివ్యూని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అవర్ రివ్యూ నౌ.
హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ దిస్ డిజిటెక్ రింగ్ లైట్. సో ఇప్పుడు కనబట్టలేదు కదా, ఒక్క నిమిషం. ఓకే, సో చూడండి గైస్, ఇది వచ్చి నేను నెంబర్ 2, సో స్టెప్ నెంబర్ 2లో పెట్టాను బ్రైట్నెస్ అనేది. ఎందుకంటే నేను మీకు కొంచెం నేను కనబడాలి కదా, ఇది హైబ్రిడ్ వేసాను అనుకోండి, మొత్తం రిఫ్లెక్ట్ అయిపోయి నేను మీకు కనబడను అనమాట. సో అందుకని వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ దిస్ రింగ్ లైట్. చెప్పానుగా స్టాండ్ ఆల్రెడీ ఉంది. సో మేమైతే రింగ్ లైట్ ఒకటి పర్చేస్ చేసాం, స్టాండ్ అవసరం లేదు. స్టాండ్తో వస్తే కనుక మీకు మోర్ దెన్ 1.5K అలా ఉంటుంది, 2K 2.3. డిజిటెక్ తెలుసుగా, డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్ లేదా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయొచ్చు. నేను ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని నుంచి మీరు వెళ్ళి కావాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఆ లింక్ ద్వారా వెళ్ళండి. ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబిలిటీ ఉంది, దాన్ని కూడా దాని కింద ఇచ్చాను. సో మీరు చెక్ చేయండి. ఇది నెంబర్ 3 స్టెప్లో పెట్టాను, ఇంకా హై వస్తుంది, చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ కంట్రోల్ బటన్ అయితే ఇచ్చాడు, మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. ఓకే, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇట్స్ ఫైనల్ స్టెప్ గైస్. అండ్ దెన్ నేను ఇది 3rd స్టెప్లో పెట్టా, 3. ఓకే, సో ఇలాగనమాట. సో ఇలా చేంజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకో విషయం కూడా ఉంది. ఇది చెప్పాను కదా మీకు, RGB కాదు నేను పెట్టింది, RGB లైట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. అది మీకు మోర్ దెన్ 1000 అయితే ఉంది. ఇది నేను నార్మల్ వైట్. సో ఇందులో మీకు మల్టీ కలర్స్ అన్నాడు, కానీ 3 లైట్స్ ఉన్నాయి. నాకు తెలిసి వైట్ని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. మల్టీ కలర్స్ అంటే గోల్డ్ అండ్ లైట్ ఆరెంజ్ ఐ థింక్. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి లైట్ ఆరెంజ్ అండ్ ఇది వచ్చి గోల్డ్ అనమాట. ఇది వచ్చి వైట్. అది నాకు తెలిసి వాళ్ళు వైట్ కన్సిడర్ చేయలేదు, వైట్ కాకుండా మల్టీ కలర్స్ అని చెప్తున్నారు. సో మల్టీ అంటే మోర్ దెన్ 2 కదా, అందుకని వాళ్ళు అలా చెప్పుకుంటారని నా డౌట్. సో ఇది వచ్చి లైట్ ఆరెంజ్, ఇది వచ్చి గోల్డ్. సో గోల్డ్ అనేది టిక్టాక్, ఇన్స్టా తెలుసు కదా, వైట్ అనేది యూట్యూబ్, అండ్ లైట్ ఆరెంజ్ అనేది యూట్యూబ్ షార్ట్స్, లేదు అనుకోండి షార్ట్ ఫిల్మ్స్, మీకు తెలుసు కదా. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి అవుట్పుట్ 30 వాట్స్ వస్తుంది గైస్, అందుకే చాలా బ్రైట్నెస్ అయితే వచ్చేస్తుంది ఇది. సో మీకు రివ్యూ అవ్వడానికి నేను నార్మల్గా పెట్టా, 2nd స్టెప్లో, 3rd స్టెప్లో పెట్టాను. అండ్ ఇది వచ్చి మీకు చూసుకోవాలి, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను యూజ్ చేసే ఛార్జర్ 5 volts 2 amperes. మీకు 2 amperes ఎక్కువైనా వాళ్ళు వోల్ట్స్ మాత్రం 5 volts ఛార్జర్ యూజ్ చేయండి. మోర్ దెన్ 5 volts లైక్ యువర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే అసలు యూజ్ చేయొద్దు. అది యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు లోపల బల్బ్స్ ఉంటాయి కదా, బల్బ్స్లో డిఫరెన్స్ వచ్చి మీకు వోల్టేజ్ పెరిగిపోయి పవర్ ఎక్కువైపోయి అవుట్పుట్ అనేది మోర్ దెన్ 30 అయిపోయి మీకు బల్బ్స్ అనేది ఒకటి పోతూ ఉండదు. రీసెంట్గా నాకు జరిగింది అదే. సో అది ఇంకా అయిపోయింది, ఎందుకంటే అది అంత కంపెనీ కాదు, కానీ ఇది డిజిటెక్ కొంచెం మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి కాబట్టి. సో మీకు చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. దాని మీద మీకు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారని చెప్పిన కదా, అందులో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్ ఇచ్చారు. దాని నుంచి ఒకసారి మీరు చూసి యూజర్ మాన్యువల్ స్టడీ చేసి దాన్ని యూజ్ చేయండి. ఓకే, అదనమాట. అండ్ ఇది వచ్చి మనకి 0.458 రింగ్ లైట్, పెద్ద వెయిట్ లేదు, కానీ ఇన్నర్ డయామీటర్ అవుటర్ డయామీటర్ నేను చూడగానే ఇది థిక్నెస్ ఎక్కువ. సో అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మీకు ఏమైనా అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ ఇలా చెప్పేటప్పుడు మీకు ఎక్కువ లైటింగ్ అనేది అవసరం. సో అలాంటప్పుడు మీకు ఎక్కువ బల్బ్స్ అండ్ సైజ్ అనేది ఎక్కువ చాలా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి డయామీటర్ ఒకసారి చూశాను. సో మీరు కూడా ఆ పెట్టి మీద ఇచ్చాడు డైమెన్షన్స్ అనేది, ఆ పెట్టిలో చూడండి, చెప్తాను మీకు. ఓకే, పెట్లో ఇచ్చాడు. సో ఈ పెట్లో పెట్టి మీద ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడంటే కనుక మీకు ఇంటర్నల్ డయామీటర్ 230 mm అండ్ అవుటర్ డయామీటర్ 310 mm అన్నాడు. సో 230 310 చూడండి గైస్, ఇంటర్నల్ డయామీటర్ ఇది. ఓకే, అండ్ అవుటర్ డయామీటర్ ఇది. ఓకే, సో ఇన్నర్ డయామీటర్ మైనస్ అవుటర్ డయామీటర్ అంటే మీకు ఈ విడ్త్ వచ్చేస్తుంది కదా, లెక్కలు మ్యాథ్స్ చదివే ఉంటారు. ఓకే, సో అదనమాట. దాన్ని బట్టి మీరు చూడండి, ఇది చాలా థిక్నెస్ అనేది ఎక్కువ ఇచ్చారు అండ్ వెరీ స్ట్రాంగ్. ఇది పక్కకు ఉంగిపోతుంది, అంత స్ట్రాంగ్ అనమాట. సో మనం ఇది జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో మీరు చూసుకోండి గైస్, ఎక్కడా కూడా మీకు ఇది తగలకూడదు, ఫస్ట్ మెయిన్ థింగ్. ఓకే, తగిలిందంటే మళ్ళీ మీకు రింగ్ లైట్ చాలా ప్రాబ్లం ఇచ్చేస్తుంది. అది మళ్ళీ బ్రేక్ అయిందంటే మళ్ళీ న్యూ ప్రోడక్ట్ ఇక్కడ రీప్లేస్లు రిటర్న్లు ఏమి ఉండవు. ఓకేనా, సో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక బోల్ట్ టైప్ ఇచ్చాడు, తెలిసిందే మీకు. మీ మొబైల్ అనేది హోల్డ్ చేసుకోవడానికి అది మీకు బాగా యూజ్ అవుతుంది. హాల్డర్ ఆల్రెడీ దీనికి సంబంధించిన హాల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ హాల్డర్ అయితే ఇక్కడ మీరు ప్లేస్ చేయండి, ప్లేస్ చేసి టిక్టాక్, షార్ట్స్, ఇన్స్టా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ టిక్టాక్ కాదు, షార్ట్స్. ఓకే, ఇన్స్టా మ్యాక్సిమం ఇన్స్టా రీల్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ గోల్డ్, లైట్ ఆరెంజ్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే,
అదనమాట. అవి ఒకసారి మీరు చెక్ చేసుకుని లూమినాసిటీ కూడా చాలా బాగుంది. 38 to 65,000 K అండ్ సంథింగ్ అంత ఇచ్చారు లూమినాసిటీ. పర్ఫెక్ట్. మీరు పర్చేస్ చేసి హ్యాపీగా డిజిటెక్ సంబంధించి. నేను చెప్పాను కదా, నేను యూజ్ చేసే మొబైల్ స్టాండ్ అండ్ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా డిజిటెక్ నుంచి కూడా ఇప్పటికీ వర్క్ అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. లైక్ దిస్ రింగ్ లైట్ కూడా మీకు బెస్ట్ వస్తుంది. లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చి మీరు దాని ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా కావాలంటే కూడా షేర్ చేయండి. ఓకే. అండ్ చెప్పినగా షాలెం ప్రీమియం బెస్ట్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇలాంటి తక్కువ రేట్కి. అండ్ ఇది నేను ఉన్నది ఇది ఎంత 128 కంటే 1800 2000 ఎంత ఉంది. నేను ఆఫర్లో దీన్ని 700 పర్చేస్ చేస్తాను. సో ఇలాంటి ఆర్డర్స్, ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. సరే, అయితే మరి దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చింది కదా, దాని నుంచి మీరు వచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీట్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. నేను మీ శాలం కుమార్, మీరు చూసిన శాలం టెక్ స్టడీ యూట్యూబ్ ఛానల్. బై బాయ్.